చెప్పండి రాంబాబు గారు, అసలు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి? నమస్తే అండి. రాంబాబు, ఏబీపీ స్టేట్ సెక్రటరీ. గత 5 దశాబ్దాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా అమాయకులైనటువంటి గిరిజన యువకులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువకులను, యువతులను వాళ్ళ లోపల విదేశీ భావజాలాన్ని నింపి అడవులకు తీసుకెళ్లి వాళ్ళ ఆటలతోని, పాటలతోని, సాంస్కృతిక కార్యకలాపాలతోని ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయించి తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని చెప్పేసి, రక్తపు టేరులు పారించడం ద్వారానే, వ్యక్తులను నిర్మూలించడం ద్వారానే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పేసి నమ్మినటువంటి నక్సల్స్ సిద్ధాంతం తప్పు. వాళ్ళు ఈ దేశంలో సృష్టించినటువంటి, ఈ తెలంగాణ రాష్ట్రం సృష్టించినటువంటి నరమేధం ఎలాంటిది, ఎన్ని వేల మంది అమాయక ప్రజలు, యువకుల యొక్క భవిష్యత్తును నాశనం చేసిర్రు, ఎన్ని వేల మంది యువకుల యొక్క ప్రాణాలు బలికొండరో దాన్ని నేటి సమాజానికి, నేటి యువతకు తెలియజేయడం కోసమే నక్సల్స్ నరమేధం మేధోమదనం అనే కార్యక్రమాన్ని మార్టిర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎంఎంఆర్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మావోయిస్టులు చర్చలు ఆపాలి, శాంతి చర్చలు జరగాలి అని కోరుకుంటున్నా కూడా ప్రభుత్వం చర్చలు జరపకుండా మరి ఆపరేషన్ కగారును కొనసాగిస్తుంది. దీనిపై విద్యార్థి పరిషత్ యొక్క స్టాండ్ ఏంటి? ఇప్పుడు అన్న, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశం లోపల ఐసిస్ లాంటి సంస్థలు కానీ, తర్వాత పిఎఫ్ఐ లాంటి సంస్థలు కానీ, తర్వాత ఇండియన్ ముజాహిద్దీన్ లాంటి సంస్థలు కానీ, ఇలాంటి సంస్థలన్నీ ఉగ్రవాద సంస్థలు. ఈ ఉగ్రవాద సంస్థల్ని భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బ్యాన్ చేసినాయి. అదేవిధంగా 2004 సంవత్సరంలో మనందరం విడిపోయి ఉంటే ఈ అయితలేదు అని చెప్పేసి అన్ని కలిసి ఒక మావోయిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. దాన్ని కూడా ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నిషేధించినాయి. ఆ నిషేధిత సంస్థలతోని, ఉగ్రవాదులతో, తీవ్రవాదులతో మనం చర్చలు జరుపుతామండి. ఒకవేళ భారత ప్రభుత్వం కానీ, మిగతా ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి, మీరు జనజీవన స్రవంతిలో కలవండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెమోక్రటిక్ వేలో మమ్మల్ని అడగండి, మేము దాన్ని సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ఈ నక్సలైట్ ఉద్యమంలో కూడా, ఈ మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ రోజు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు, స్వచ్ఛందంగా వచ్చి కలుస్తున్నారు. వాళ్ళకు కూడా పునరావాస కల్పనలో భాగంగా వాళ్ళకు కూడా ఆర్థికంగా, తర్వాత సామాజికంగా వెసులుబాటు కల్పించే విధంగా, వాళ్ళు ఉన్నతంగా ఉండే విధంగా పోలీస్ శాఖ కానీ, ప్రభుత్వాలు కానీ సహకరిస్తున్నాయి. ఆ విధంగా చాలా మంది ఇప్పుడు చూసినారు, నేను నక్సలైట్ అని చెప్పుకునేటువంటి సీతక్క కూడా ఆ మార్గాన్ని వదిలిపెట్టేసి రాజకీయ రణక్షేత్రంలో దిగి ఈరోజు ప్రజాప్రతినిధిగా, మంత్రిగా సేవలు అందిస్తున్నాయి. అలాంటి ప్రజాస్వామ్యయుతంగా ఎవరు ఉద్యమాలు చేసినా, ప్రజాస్వామ్యయుతంగా ఏది చేసినా కానీ ఈ దేశంలో దానికి వీలుంటుంది. తప్పిస్తే దేశం లోపల వ్యక్తులను నిర్మూలించాలి, రక్తపాతం పారించాలని చెప్పేసి అనుకుంటే అలాంటి సిద్ధాంతాలు బతకజాలవు. ఎందుకంటే 1925 సంవత్సరంలో ఈ దేశానికి అరువు తెచ్చుకోబడ్డటువంటి ఈ సిద్ధాంతము నేడు నశించబోయే స్థితిలో ఉన్నది. కాబట్టి వారికి ఎప్పుడైతే వాళ్ళు అంతమంది పడుతున్నామని చెప్పేసి ఏ సందర్భంలో అయితే ఆ సందర్భంలో మాత్రమే వాళ్ళు శాంతి చర్చలు అంటారు. ఆ సందర్భంలో మాత్రమే మా మీద మా జీవించే హక్కును కాలు రాస్తున్నారు అంటారు. తప్పిస్తే మిగతా సమయంలో ఇన్ఫార్మర్ల నేపథ్యంతో గిరిజనులను చంపినప్పుడు కానీ, మిగతా ఉపాధ్యాయులను అక్కడ చదువు చెప్పడానికి వెళ్ళినటువంటి, ఆ ప్రాంతాలు చదువు చెప్పడానికి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను చంపినప్పుడు కానీ, ఈ బతుకు కోసం, అంటే పుట్టకూటి కోసం, ఈ అంతర్గత భద్రతను కాపాడడం కోసం పోలీసు వ్యవస్థలు పనిచేస్తున్నటువంటి అమాయకులను పోలీసులను చంపినప్పుడు కానీ, ఈ దేశం యొక్క భద్రతను కాపాడేటువంటి సైనికులను చంపినప్పుడు కానీ ఇలాంటి పశ్చాత్తాపం ఎప్పుడు చెందలేదు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది కుహన మేధావులు ఎవరైతే అర్బన్ నక్సలైట్లు ఉన్నారో అప్పుడు కూడా వాళ్ళ గొంతులు పెకలలేదు. ఇప్పుడు ఎందుకు పెకులుతున్నాయంటే వారి యొక్క కింద, అంటే కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నది కాబట్టి, వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి ఈ శాంతి చర్చల రూపంలో ఒక ఎత్తుగడ అని చెప్తున్నారంటే, మళ్ళీ తర్వాత అంటే బ్రీతింగ్ టైం తీసుకొని, రిక్రూట్మెంట్ చేసుకొని, ఆయుధాలను సమకూర్చుకొని, తర్వాత నిధులు సమకూర్చుకొని మళ్ళా పెట్టరైపోవాలి. ఈ దేశం లోపల ఒక అశాంతిని రేకెత్తించాలి. డీప్ స్టేట్ లాంటి పశ్చిమ వెస్టర్న్ కంట్రీస్ కి వీళ్ళు మద్దతు తీసుకొని ఈ దేశం లోపల అశాంతిని సృష్టించాలని చెప్పి. ఓకే, ఇప్పుడు ప్రొఫెసర్ కాసింగ్ కావచ్చు, హరగోపాల్ లాంటి వారు మేము మాట్లాడితే మమ్మల్ని అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తున్నారు అంటున్నారు. దానిపై మీరేమంటారు? మాట్లాడితే అర్బన్ నక్సలైట్, మరి మీ మీద ఎందుకు అర్బన్ నక్సలైట్ అని ముద్రేస్తలేరు? ఇక్కడ ఇంతమంది సమావేశమయ్యారు, వీళ్ళ మీద ఎందుకు వేస్తలేరు? ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దగ్గర 1000 మంది కాంట్రాక్చువల్ కానీ, తర్వాత పార్ట్ టైం కానీ, లేకపోతే ఫుల్ టైం కానీ పనిచేసేటువంటి మిగతా వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్ అని ముద్ర ఎందుకు వేస్తలేరు? ఆ హెచ్సిలో పనిచేసేటువంటి 100 మంది ప్రొఫెసర్ల మీద ఎందుకు అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తలేరు? ఎందుకంటే మీరు మాట్లాడే మాటల్లో ఎవరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఉన్నారో
ఎవరైతే ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు ఉన్నారో మీరు వాళ్ళకు ఓపెన్ గా మద్దతు తెలుపుతూ వారి యొక్క కార్యకలాపాలకు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఈ మద్దతు అనేది ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అశాంతిని రేకెచ్చించే విధంగా ఉన్నది కాబట్టి యువకులను తర్వాత ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళను మళ్ళీ అడుగుబాట పట్టించి నరమేధం సృష్టించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. తప్పిస్తే మిమ్మల్ని ఎవరు కూడా పని కట్టుకొని మిమ్మల్ని విమర్శించాలని చెప్పేసి ఎవరికి పని లేదని చెప్పేసి మీరు అనుకోవద్దు. అంటే మమ్మల్ని తేదీలు పెట్టి మార్చి 26 వరకు మేము దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామంటున్నారు. మరి ఆ లోపు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని కానీ ఇతర దాన్ని చేయవచ్చు కదా, మా పైన ఎందుకు ఇంత కక్ష అని కొన్ని ప్రజా సంఘాలు మావోయిస్టు పేరు మీద మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రతినిధిగా. దానిపై మీ స్పందన? మేమంటున్నది అదేనండి. ఏమంటున్నాం, వాళ్ళు ఏమంటారు, విప్లవం వర్ధిల్లాలి అని చెప్పేసి మన తోటి విద్యార్థి మిత్రులు నరాలు చిట్లిపోయేలా గొంతు పెకిలించుకుని వాళ్ళు అంటే నినాదాలు ఇస్తారు కదా. ఎస్, విప్లవం వర్ధిల్లాలి. ఇలాంటి విప్లవాలు వర్ధిల్లుతాయి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. అంటే ఈ దేశం లోపల జనాభాకు సరిపడా ఆహార నిల్వలు లేక అంటే అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఏడుస్తున్న రోజులలో ఈ దేశంలో ప్రజల యొక్క ఆకలి తీర్చాలని చెప్పేసి కొత్త వంగడాలను సృష్టించి ప్రజల యొక్క ఆకలి తీర్చినటువంటి హరిత విప్లవం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ దేశం లోపల తల్లుల పాలు సరిపోక పసిపిల్లలు పాల గురించి ఏడ్చినప్పుడు ఈ దేశం లోపల పాల కొరతను తీర్చడం కోసం వచ్చినట్టు శ్వేత విప్లవం లాంటి విప్లవాలు రావాలి. ఇక్కడ ఈ దేశంలో నవ ఆవిష్కరణ విప్లవం రావాలి. ఈ దేశంలో స్పేస్ టెక్నాలజీలో విప్లవం రావాలి. ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో విప్లవం రావాలి. ఈ దేశంలో గత 10-11 సంవత్సరాల నుండి స్టార్ట్అప్ లో విప్లవం వచ్చింది. ఈ దేశంలో 2014 కంటే బిఫోర్ వేల మీద లెక్క పెట్టుకునే విధంగా స్టార్ట్అప్స్ ఉండేది. కానీ ఈ రోజు దేశంలో లక్షల సంఖ్యలో మనలాంటి యువకులు 25-30 సంవత్సరాల యువకులే ఈ రోజు స్టార్ట్అప్ క్రియేట్ చేసి వేల ఉద్యోగాలను పుట్టిస్తున్నారు. స్టార్ట్అప్స్ ద్వారా అనేక మందికి ఉపాధి దొరుకుతున్నది, 4 తిండి గింజలు లోపలికి పోతున్నాయి. అలాంటి విప్లవం కావాలి. కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనుషులను నిర్మించేటువంటి విప్లవాలు రావద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందుకోసమనే దీని ద్వారా యువతను ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించాం. రాంబాబు గారు, చివరగా గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు లేదా ఇదే కాశీం లాంటి వాళ్ళు లేదా సుజాత లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, జీవించే హక్కును కేంద్ర ప్రభుత్వం కాల రాస్తుంది అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఆర్టికల్ 21 ప్రకారం, రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారము జీవించే హక్కు ఎవరికైనా ఉన్నది. ఎవరైతే ఆ ఆర్టికల్ 21 పొందుపరిచినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఎవరైతే ఆ రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వాలు నడుపుతున్నారో వాళ్ళు ఈ మాట మాట్లాడి చాలా విడ్డూరంగా ఉన్నదండి. ఎవరైతే ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజన యువతి యువకులను చంపినప్పుడు, అమాయక ఎస్సీ యువతి యువకులను చంపినప్పుడు, అమాయక బీసీ యువతి యువకులను చంపినప్పుడు జీవించే హక్కు గుర్తుకు రాలేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక రిటైర్డ్ ఏఎస్పీ చెప్పినారు, ఈ 1980 దశకం నుంచి ఇప్పటి వరకు దగ్గర 20,000 మందిని కామన్ సివిలియన్స్ ని అంతమొందించాలని చెప్పారు. మరి ఆ 20,000 మందిని యొక్క జీవించే హక్కును కాలరాసే అధికారము మరి మీకెవరిచ్చిండు? మీరు మద్దతు తెలిపేటువంటి నక్సలైట్లకు ఎవరిచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తాం. చివరిగా మీరు మావోయిస్టులకు ఏం చెప్పదలుచుకుంటారు? మేము వారు కూడా మా తోటి మానవులే కాబట్టి ఈ దేశం లోపల అందరికీ అన్ని రకాలుగా జీవించే హక్కు ఉన్నది, అన్ని రకాలుగా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడే హక్కున్నది, రాజ్యాంగబద్ధంగా కొట్లాడే హక్కున్నది. కాబట్టి ఆయుధాలను విడనాడండి, జనజీవన సమితిలో కలవండి, మీకు నచ్చినటువంటి రంగంలో రాణించండి, సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవాలలో మీరు పాల్పంచుకోండి. రాజ్యాంగబద్ధంగా ఈ వ్యవస్థలో మార్పులు తేవడానికి మీరు కృషి చేయండి. అప్పుడు మాలాంటి వాళ్ళు కూడా అందరితో కలిసి వస్తారు. కాబట్టి ఈ దేశంలో ఉంటూ, ఈ దేశపు గాలి పీలుస్తూ, ఈ దేశపు తిండి తింటూ, ఈ దేశపు నీరు తాగుతూ, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి భావజాలానికి వ్యతిరేకంగా ఉండకుండా ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడే విధంగా, ఈ దేశ సమగ్రతను కాపాడే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు. ఈరోజు ఎంఎంఆర్ఐ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే 1967లో మొదలైనటువంటి భూమి కోసం భుక్తి కోసం మొదలుపెట్టి, కానీ వాళ్ళ ఎజెండా ఒకటే. ఈరోజు మావోయిస్టులది, నక్సలైట్లది, కమ్యూనిస్టులది మొత్తం కూడా ఈరోజు నరమేధం తప్ప మరొకటి లేదని చెప్తున్నా. ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ మందిని చంపిన చరిత్ర, రక్త చరిత్ర, నరమేధ చరిత్ర ఈ యొక్క కమ్యూనిస్ట్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అని చెప్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు పోలీసులను చంపడం,
ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాదాపు 43 మంది విద్యార్థులు అది కిరాతకంగా చంపారు. ఈరోజు పోలీస్ ఇన్ఫార్మర్లను చంపారు. అది ఎవరైనా కానీ వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఎదురు తిరిగితే మీరు తప్పు చేస్తున్నారు అన్నోళ్ళ అడుగున చప్పుకుంటూ పోయారు తప్ప మరొకటి కాదని చేస్తున్నాం. ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్లు కంప్లీట్ కూడా ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క చరిత్ర మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది, మరుగున పడిపోయింది. ఈరోజు కమ్యూనిస్టు అనే ఆర్గనైజేషన్ ఉన్నటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కానీ మావోయిస్ట్ ఐడియాలజీ కానీ నక్సలిజం ఐడియాలజీ కానీ కూడా మొత్తం మరుగున పడిపోయినాయి. వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు కానీ విద్యార్థులు లేరని తెలియజేస్తున్నాం. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఈరోజు అర్బన్ నక్సలిట్ల పేరుతో ఈరోజు ప్రొఫెసర్ల రూపంలో, జర్నలిస్టుల రూపంలో, డాక్టర్ల రూపంలో, లాయర్ల రూపంలో, ఎన్జిఓల పేరుతో ఈరోజు విద్యార్థులను అందరినీ కూడా నిరుద్యోగులందరినీ కూడా గన్నులు పట్టే విధంగా తయారు చేస్తారు. ఈరోజు గన్ను పట్టుకుని అడుగులున్న వ్యక్తి కంటే ఈరోజు అర్బన్ నక్సలిజం రూపంలో ఉన్నటువంటి వ్యక్తే డేంజర్ అని ఈరోజు తెలియజేస్తున్నాం. కాబట్టి విద్యార్థులే నైతిక బాధ్యత వయసు వీరందరినీ కూడా తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా కంప్లీట్ గా విద్యార్థులని తెలియజేస్తున్నాం. ఇప్పటితో ఈ యొక్క నరమేధం అనేది అంతమొందించాలి. మేధో మదనంతో ఈరోజు విద్యార్థులందరూ కూడా చైతన్య పరిచయం చేయడమే ఈరోజు ప్రతి ఒక్క కళాశాల రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలు భారతదేశంలో కళాశాల చుట్టూ తిరిగి అదేవిధంగా విశ్వవిద్యాలయాలు అన్ని కూడా మెరుగుపడే విద్యార్థులను చైతన్యవంతులుగా చేసే బాధ్యత ఏబీపీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. నక్సలైట్ల నరమేధం ఒక మేధో మథనం అని ఈరోజు డే అంతా మార్నింగ్ టు ఈవినింగ్ ఒక కన్వెన్షన్ జరిగింది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో. మార్టియర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒక సంస్థ, దీని రాష్ట్ర అధ్యక్షుడు నేను మురళీ మనోహర్. మేము ఈ సదస్సు ఏర్పాటు చేశాం. సదస్సులో చాలామంది నక్సల్ బాధిత కుటుంబాలు వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో చాలామంది తెలియదు ఏంటంటే నక్సల్స్ హింస చేశారు, వాళ్ళ హింసలో ప్రాణాలు పోయిన వాళ్ళు, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, దేశం అంతా కూడా ఉన్నారు. కాకపోతే ఒకే వైపు వింటున్నారు. మీడియా నేను గమనిస్తున్నాను 2 నెలల నుంచి ఖగార్లో ఎన్కౌంటర్ జరుగుతుంది, డేట్ పెట్టాడు అమిత్ షా, డేట్ పెట్టి చంపేస్తున్నాడు దుర్మార్గుడు మమ్మల్ని. ఏం పొదువుగా చంపేస్తున్నాడు ఏంది అమిత్ షా? భారతదేశం ప్రభుత్వము ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధంలో ఉంది, మిమ్మల్ని ఎందుకు చంపేస్తుంది? కనుక అక్కడ లోకల్ పోలీస్ కొంతమంది మిమ్మల్ని అంబూజ్బాడ్, మీ స్థావరాలన్నీ అక్కడ ఉన్నాయి, లేకపోతే అక్కడ కర్రెగుట్టలు అక్కడ ఇక్కడ చెప్తున్నారు, ఎక్కడ అడవి ఉందో అక్కడ మీ స్థావరాలు ఉన్నాయి. కనుక మీరు ఒక 5 ఏళ్ల క్రితం ఏమన్నారు, అదేంది నేపాల్ పశుపతి నుంచి తిరుపతి వరకు మేము మా సమాంతర రాజ్యం నడుస్తుంది, మాది 10-12 రాష్ట్రాలు, ఎన్నో వందల జిల్లాల్లో మేము సమాంతర ప్రభుత్వాలు నడుపుతున్నాం అని మీరే ప్రకటన చేశారు. ఒకప్పుడు ప్రచండ అక్కడ రూల్ చేస్తుంటే ఇక అయిపోయింది, నెక్స్ట్ ఇండియానే ఉంది అన్నంతగా ప్రచారం చేశారు. నా పాయింట్ ఏంటంటే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తాం, ఇది మీరు ఓపెన్గా చెప్తున్నారు, మరీ వాల్ రైటింగ్ చేసి చెప్తున్నారు. కనుక మీకు ఏం కావాలి? గొట్టం ద్వారా రాజ్యాధికారం అంటే యుద్ధం చేయండి. మరి ఈ పెడబొబ్బలు ఎందుకు, ఏడిపేందుకు? యుద్ధం చేసినప్పుడు వీరమరణం చేస్తారు, గంతే. లేదని అంటే మీరే విజయం సాధిస్తారు. కానీ మధ్య ఇదేంది, శాంతి ఏంది, చర్చలేంది, అదేంది? మరి ప్రశాంతంగా ఉన్నప్పుడు చర్చలు ఎందుకు అడగలేదు? ఇప్పుడు సత్యసాగు వచ్చినప్పుడు చర్చలు అడుగుతున్నారు ఎందుకు? కనుక మీ మాటల్లో నిజాయితీ లేదు, ఇది మేము చెప్పదలుచుకున్నాం. నక్సలైట్ల సపోర్ట్ చేసేటువంటి సోకాళ్ళు పౌర హక్కుల సంఘాలు వీళ్ళందరూ కూడా వీళ్ళ మాటల్లో నిజాయితీ లేదు. ఈ దేశంలో ఏ రోజు కూడా వీళ్ళు చర్చలు జరిపింది లేదు, జరిపిన చర్చలను సక్సెస్ చేసింది లేదు. ఇవి బూటకం, చర్చలు అనేవి ఒక బూటకం. రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగింది కూడా ఒక నాటకం. ఈ నాటకము, ఈ బూటకంలో సాధించింది ఏంటంటే ఎట్లా అప్పర్ హ్యాండ్ సాధించాలి, ఎట్లా పోలీసుల ఇన్ఫర్మేషన్ సాధించాలి, ఎట్లా డబ్బులు దోపిడీ చేయాలి జనం మీద పడి, ఎట్లా ఆయుధాలు సేకరించాలి. బ్రీతింగ్ పీరియడ్ కొరకు అంటే కొన్ని రోజులు పోలీసులు పోయి రెస్ట్ తీసుకుంటారు వాళ్ళ స్టేషన్లల్లో, మీరు ఇక్కడ దోపిడీ చేస్తారు. 2004లో జరిగింది ఏంది? ఎంత డబ్బు వసూలు చేశారు, ఎన్ని ఆయుధాలు సేకరించారు? ప్రభుత్వం కూడా మోసం చేసింది మిమ్మల్ని, అది కూడా మేము ఒప్పుకుంటాం. కనుక ప్రభుత్వాలు మీరు ప్రభుత్వాలు మోసం చేసుకుంటా మీ సాయుధ పోరాటం నడుపుతూ, కనుక ప్రభుత్వాలు నిజాయితీగా ఉన్నప్పుడు మీకు కష్టకాలం వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని చంపడం లేదు ప్రభుత్వం, మీరు ఆయుధాలు పడేయండి, సరెండర్ కాండి. చర్చలు ఎందుకు పనిలేక? చర్చలు అనే వంకన
మీరేం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపాలి కనుక ఈ పోలీసుల యొక్క దీన్ని ఆపాలి, ఆపేసి మీరు తప్పించుకోవాలి ప్రాణంతో. తర్వాత బాగా బలపడేప్పుడు మళ్ళా ఉద్యమం. ఇదే కదా మీ వ్యూహంలో భాగం. ప్రతిసారి మీరే చెప్పారు కదా మేము వ్యూహంలో భాగంగా అట్లా చేస్తుంటాము అని, అంటే జనాలను ఫూల్ చేస్తుంటాము. కనుక ఇప్పుడు కూడా మాస్గా ఈ దేశాన్ని ఫూల్స్ చేసే పనిలో ఈ అర్బన్ నక్సలైట్లు సోకాల్డ్ మేధావులు వీళ్ళు చేస్తున్న పని ఇది. కనుక ఈ చర్చలు శాంతి ఇవన్నీ నాటకం. మేమేమంటున్నామంటే అసలు మీ యొక్క సిద్ధాంతానికి కాలం చెల్లింది. తుపాకులు వదిలేయండి, జనజీవన స్రవంతిలో కలవండి. డెమోక్రసీ సక్సెస్ ఏం కాలేదు, డెమోక్రసీలో లోపాలు ఉన్నాయి, పేదోళ్లకు ఇంకా కష్టాలు ఉన్నాయి, దోపిడీ ఈ దేశంలో ఇంకా కొనసాగుతుంది. వీ డూ అగ్రీ. ఎంఎంఆర్ఐ వైపు నుంచి చెప్తున్నాను, మేము కూడా అగ్రీ అవుతున్నాము. అంతా బాగుందని మేము అంటలేము. కనుక పేదోడి సమస్యలు పరిష్కారం కావాలి, దాని కొరకు మార్గం తుపాకీ కాదు. మీరు జనంలో కలవాలి, జనజీవన స్రవంతిలో కలవాలి. ఎట్లయితే రైతు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది, దేనికి భయపడి తీసుకున్నది? మీ తుపాకీ భయపడి తీసుకున్నదా? ప్రజా ఉద్యమాలకు భయపడ్డాయి ప్రభుత్వాలు, తుపాకులతో భయపడవు. ఏ ప్రభుత్వాలు భయపడవు, వాళ్ళకి ఆర్మీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కనుక మీరు జనంలో కలవండి, ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయండి, నిమ్న వర్గాలకు, దళితులకు, బలహీన వర్గాలకు అండగా నిలబడండి. దీన్ని ఎవరు మేము కాదంటలే, మీతో కలిసి మేము పనిచేస్తాం. జనజీవితంలో కలిసిన డెమోక్రసీలోకి వచ్చినటువంటి మీ నక్సలైట్ నాయకులు సీతక్క ఈరోజు గుమ్మడి నర్సయ్య 5 సార్లు ఎన్నికయిండు, ప్రజల మన్నను పొందిండు. మీకు చేత కాదా ప్రజలను మన్నను పొందడానికి, ప్రజలను ఒప్పించడానికి, మెప్పించడానికి, ప్రజా ఉద్యమాలు చేయడానికి మీకు చేత కాదా? చేతకాక తుపాకులు పట్టుకున్నారా? మా ప్రశ్నలకు జవాబులు చెప్పండి. వదిలేసేయండి తుపాకులు. ప్రాణం గురించి మీరు మాట్లాడకండి. వందల వేల ప్రాణాలు తీసినటువంటి వాడు, దయాలు వేదాలు వల్లించినట్టుంటది. మీ నరమేధము ఒకటి కాదు. ఆదివాసీలను పోలీసులు చంపనీకి వచ్చారు. ఎందుకు చంపుతారు? వాళ్ళకి పని లేదైంది. ఆదివాసీలను మీరు చంపుతున్నారు. ఆదివాసీలను గుత్తికోయలకు సచ్చే సావు వచ్చింది. 1,00,000 మంది గుత్తికోయలు ఈరోజు పారిపోయి వచ్చిండ్రు. ఇల్లు పిల్ల జల్లా అని వదిలేసి పారిపోయారు. మీరు కాదా వాళ్ళకి దిక్కులేని జీవితాలను ఇచ్చింది? మీరు ముచ్చట్లు చెప్తారా? మిమ్మల్ని మీ గురించి చెప్పినోడు లేడు ఎవడు. మీ హింస ఇదంతా కూడా సాల్వాజుడు ఏంది అది? కనుక ఒక వర్గం నక్సలైట్లకు ఇష్టం లేదు మీరంటే, ఆదివాసీలకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఎందుకు పోతారు బలవంతంగా? వాళ్ళకి తుపాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వంతో కొట్లాడిస్తారా మీరు? మీకేం పని లేదా అయింది? కనుక మీరు ఆడ ఉంటే పోలీసులు వస్తారు, మరి రాకుండా ఎందుకుంటారు? మీరు ఏదో అడవులు కాపాడిన వాళ్ళు, ఆదివాసులను కాపాడేటోళ్ళు, ఖనిజాలను కాపాడేటోళ్ళు, ఈ దేశానంతా మీరే ఉద్ధరిస్తున్నట్టు 4 స్కూళ్ళు పెట్టినరా, 4 హాస్పిటల్ పెట్టినరా, 4గురికి అక్షరమాల నేర్పించిరా? ఏమన్నా ఎన్ని సంఘాలు ఉన్నాయి, సేవా సంఘాలు. వనవాసి కళ్యాణ ఆశ్రమం చూడండి, పోండి. 200 స్కూళ్ళు నడిపిస్తుంది పాడేరులా. ఎన్ని హాస్పిటల్ నడిపిస్తున్నారు. కనుక వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మరి మీలాగనే తుపాకులు పట్టుకున్నారా ఏంది? అందరూ తుపాకీ సిద్ధాంతాన్ని వదిలేయమని మాత్రం చెప్తున్నాం మేము. మీరంటే మాకేం ద్వేషం లేదు, మీరంటే మాకు అభిమానం. ఎందుకంటే కనీసం మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. ఇక్కడ చాలా మంది ఎస్కేపిస్తున్నారు. కాంగ్రెస్లకు దుంకుతారు, టీఆర్ఎస్లకు దుంకుతారు, దానిలకు దుంకుతారు. దొంగలు వాళ్ళంతా దొంగ నక్సలైట్లు వాళ్ళు. ఒక్కొక్క పార్టీలో పవర్ని ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకన్నా మీరు బెటరే అని అంటున్నాం మేము. కనుక మీరు ఈ సిద్ధాంతాన్ని, తుపాకీని వదిలేస్తే మీ అంత గొప్పలు ఎవరు ఏం లేరు. జనజీవన స్రవంతి కలిస్తే మిమ్మల్ని ఎవరు కాదంటున్నారు. గొప్ప ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. మీతో ఉండలేక, మరి లీడర్షిప్ లేక బయటకు వచ్చిన మందకృష్ణ మాదిగ అన్న ఈరోజు ఎంత పెద్ద సామాజిక ఉద్యమాన్ని దేశంలో నడిపించిండు, మోడల్ అయి చూయించిండు. మీ దగ్గర స్థానం లేదు వాళ్ళకు, గద్దరనకు మీ దగ్గర స్థానం లేదు, బయటకు వచ్చిండ్రు. కనుక మీరు ఒక ఫెయిల్డ్ సిద్ధాంతం. కనుక ఇది రాతి యుగం నాటి సిద్ధాంతం ఇది. కనుక ఇంత మాత్రమే మేము చెప్తున్నాం. మాకెవరి పట్ల ద్వేషం లేదు. ప్రతి నక్సలైట్ కూడా బ్రతికి తీరాలి, మావోయిస్టులు అందరూ బ్రతకాలి. దాని కొరకు మేమైనా చేయమంటే కూడా చేస్తాం. మీ వైపు నుంచి వకాలు తప్పించుకొని మాట్లాడతాం. మమ్మల్ని చంపారు మీరు 45 మందిని, అయినా సరే మీరు బ్రతికుండాలని కోరుకుంటున్నాం. కనుక ప్రజలను తప్పు పట్టించడం ఆపేసేయండి. ఈ ముసలి కన్నీరుకు ఆరోకండి. ఆపరేషన్ కగార్ చంపేశారు నథింగ్. ఎవరిని చంపడం లేదు. తుపాకీ పట్టుకొని రాజ్యం మీద తిరుగుబాటు చేసినవాడు మాత్రమే చస్తే చస్తాడు, ఉంటే వదిలేస్తే బ్రతుకుతాడు. అంతే మేము చెప్పగలిగాం.